హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజైతే మా ఇంటి దైవమైన మద్దిలేటి స్వామికి వెళ్తున్నామండి. మద్దిలేటి స్వామికి చాలా రోజుల నుంచి పోవాలనుకున్న శ్రావణ మాసంలో, కానీ కుదరలేదు. ఈ లాస్ట్ వారం కదా, అందుకని ఈ వారం ఖచ్చితంగా పోవాలని పోతున్నామండి. మా ఫ్యామిలీ అంతా అందరం కలిసి పోతున్నాము. ఇక్కడైతే కారులో కొంచెంసేపు ఎదురు చూసేది మా అక్క కోసము. మా పెద్దక్క కూడా వస్తుంది, అందుకని బాగా వాన పడుతుంది. వానలో నిలవన్నాము. మా చూస్తే కొంచెం లేటే వచ్చింది. ఇంకా మా ఆయన నువ్వు ఎక్కువ నానిపోతావు అనేసరికి నేను కారు ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఆమె కూడా వచ్చింది. ఆమె ఎక్కింది కారులో. ఇంకా కారు అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే పోతున్నామండి. వాన మాత్రం బాగా వస్తుంది. ఇంకా లావు చినుకులు పడుతున్నాయి. ఇంకా పోయే దారిలో అయితే అంతా బాగా వీడియో తీసినాం, చూడండి ఒకసారి. బాగా మంచిగా పచ్చని పొలాలు కనపడుతున్నాయి, ఇల్లు కనపడుతున్నాయి. ఇంకా కర్నూలే కదా, ఇంకా మన ఊరు దాటలేదు కదా, అందుకని మనకి అక్కడక్కడ కానొస్తున్నాయి. చాలా దూరం అండి, కొంచెం బేతంచెర్ల దాటిపోవాలి. మద్దిలేటి స్వామి కంటే నాకు చాలా ఇష్టమైన దైవం అంటే మద్దిలేటి స్వామేనండి. మా ఇంటి దైవం కూడా ఆయననే. మేము ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా ఆయనకి భక్ష్యాలతో బాగా చేస్తామండి. మరి ఇప్పుడైతే ఒక దర్శనానికి మాత్రమే పోతున్నాము. నేను మళ్ళీ స్వామిని చేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి, కానీ ఇప్పుడు కాదు, కార్తీక మాసంలో చేస్తాం మేము. ఇప్పుడైతే హైవేలో పోతున్నామండి మేము. హైవేలో మనకి ఒక రోడ్డు వస్తుంది, కొండల మధ్యన వస్తుంది చూడండి. అవతల కొండలు ఇవతల కొండలు మధ్యలోన రోడ్డు ఉంటుంది బాగా. మా పాప అయితే ఎక్కడికి పోయినా సరే కేకులు మాత్రం తింటుంటుంది, మా చిన్న పాప. ఆమెకు చాలా ఇష్టం కేకులు అంటే, అందుకని కేకులు ఆపి మరీ తెచ్చుకొని తింటుంది. చూడండి, ఇక్కడికైతే మనం వచ్చేసినాము. ఒకసారి వాన అయితే అసలు వదలకుండా పట్టుకునిందండి నిజంగా. మేము ఎక్కడికి పోయినా మా ఎంబడే ఉంటుంది వాన. ఇంకా మద్దిలేటి స్వామి దాంట్లోకి ఊరికైతే వచ్చినామండి, రంగాపురంలోన. ఇది ఎంటరింగ్ మద్దిలేటి స్వామిలోకి లోపల పోవడానికి. ఇంకా చాలా షాపులు అయితే క్లోజ్ చేసినారు, వాన వస్తుంది కదా, అందుకని చాలా షాపులు అయితే లేవు. ఇంకా ఇదైతే ఇంకా మేము పోయే దారి అండి, మద్దిలేటి స్వామికి పోయే దారి ఇదే. మేము ఇక్కడ ఒక బోర్డు వస్తుంది, అక్కడైతే అవతల సైడ్ మా ఊరు ఉంది అంబాపురము, ఈ సైడ్ వచ్చేసి మద్దిలేటి స్వామిదండి గుడి వస్తుంది. మరి మా ఊరికి దగ్గరే మద్దిలేటి స్వామి. మా ఊరి వాళ్ళు చాలా మంది మరి మద్దిలేటి స్వామిలో కూడా పనిచేస్తుంటారండి. చూసారా ఎంత బాగున్నాయి, పచ్చని పొలాలు కూడా ఉన్నాయండి ఇక్కడనే. ఇంకా సామలేకైతే మా పొలం కూడా దగ్గరేనండి. చూడండి ఒకసారి చూపిస్తాను. ఎంటరింగ్ దాటినాక మనకి సామలేకి పోయేదైతే కొంచెం దూరమే కనిపిస్తుందండి. మనకి ఫస్ట్ గోపురం కనిపిస్తుంది చూడండి. ఇదేనండి. మనం ఈ సైడ్ పోతే మా ఊరు వస్తుందండి, ఈ సైడ్ పోతే మద్దిలేటి స్వామి వస్తుంది. మరి గుడికైతే మనం ఇప్పుడు గుడికైతే చేరుకుంటామండి, దగ్గరనే మాకైతే. పొలాలైతే పచ్చగా ఈ వాన పడుతుంది కదా, నిజంగా అట్లే చూడాలనిపిస్తుంది నాకైతే. కిందికి దిగితే నానిపోతాం కదా. ముందే మా పిల్లలకి జలుబులు దగ్గులు ఉన్నాయి, మా పెద్ద పాపకి, మా పెద్ద పాప మగునికి. అందుకని వాళ్ళని అసలు దిగనే లేదు. దిగి వీడియో కూడా తీయాలనుకున్నాము, కానీ వద్దన్నాడు మా ఆయన. వద్దు మళ్ళీ ఇప్పుడే జ్వరాలు వస్తున్నాయి కదా అనేసరికి పాపం దిగలేదు వాళ్ళు ఎవరు. లేకపోతే ఇదల్లా దిగాలనుకున్నాము. కానీ వానలో కూడా నిజంగా దర్శనానికి చాలామంది వచ్చినారండి. నిజంగా దేవుడు అంటే వాన కూడా లెక్క పెట్టాం కదా మనము. ఎంత వాన వచ్చినా సరే నాకైతే కాళ్ళు చేతులు చాలా లాగుతున్నాయి, అసలు పానము ఏం బాగలేదు. అయినా కానీ ఎంత బాగలేకపోయినా లేదు, మనం ఖచ్చితంగా పోవాలని మా ఆయనతోనే, లేదులే మనం వచ్చే వారం పోదామన్నా కానీ వినలేదండి నేను అస్సలు. ఖచ్చితంగా ఈ వారం పోవాలంటే పోవాలని మా ఆయనతో మరి గొడవ కూడా ఉన్నా నేను, ఖచ్చితంగా పోవాలని. అంటే ఇట్లా పిల్లలకి జ్వరాలు అట్లా ఉన్నాయి కదా అని.
ఇంకా మనమైతే మదిలేటి సాంలోకి వచ్చేసినామండి, దిగినాము. బురద అయితే చాలా ఎక్కువ ఉందండి. మనం దిగేసరికి వాన పడుతూనే ఉంది కదా, వారం అయింది దగ్గర దగ్గర మనకి వాన పడబట్టి. మామూలుగా అంటే ఒక రోజు 2 రోజులు పడి ఆగిపోతే మనకు ఆరిపోయేది రోడ్లు, కానీ ఏమీ తగ్గడం లేదు కదా, పడుతూనే ఉంది. మేము గుడికాడికి పోయే లోపలనే నానిపోయినామండి. అయినా కానీ అందరం అట్లే పోయినాం. ప్రతి శనివారం రోజు మదిలేటి స్వామి ఎంత బాగా జరుగుతుందంటే అసలు రావాలని కూడా అనిపించదు మనకి, తెలుసా, అంత బాగుంటుంది. నిజంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే అంత ఇష్టము, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకో ఇట్లా చెప్తుంటేనే గుండెలలో సంతోషం అనిపిస్తుంది నాకు స్వామి గురించి, ఎందుకో నిజంగా అంత ఇష్టము. మళ్ళీ ఆయన చూసే కొద్దీ ఇంకా ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు తొందర కిందికి పోదామా మెట్లు దిగి అని అంత సంతోషం అనిపిస్తుంటుంది. నిజంగా కదా, దేవుడు ఇష్టమైన దేవుడు అంటే మనకు అట్లే అనిపిస్తుందేమో, ఎవరికి అందరికైనా అట్లనే అనిపిస్తుంటుంది. ఇంకా వానలోనే పోయినామండి మేమైతే. మనం ఎట్లయితే దిగిపోతున్నామండి. మనం ఇట్లా పోతే ఇక్కడ అంతా హోటళ్ళు ఉంటాయండి, టిఫిన్ హోటళ్ళు. ఇక్కడ పార్క్ ఉంటుంది ఈ సైడు. మనకైతే ఇదో ఇక్కడేనండి మనము మదిలేటి స్వామి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ నుంచే మెట్లు దిగిపోవాలి కిందికి. చూడండి ఒకసారి, ఇంక ఇక్కడ నుంచే గోవిందలు పెట్టుకుంటూ పోవాలండి. మేము కూడా గోవింద పెట్టుకుంటే పోయినాము. ఇక్కడ నుంచే గోవిందలు పెట్టాలండి. ఇక్కడ నుంచి గోవింద పెడితేనే మనకి చాలా బాగుంటుంది. మేమందరం మా ఫ్యామిలీ అందరూ గోవిందలు పెట్టుకుంటే పోయినామండి. బాగా గట్టిగా గోవిందలు పెట్టుకుంటూ పోయినామండి. ఈ సైడ్ ఆ సైడ్ అయితే మనకి షాపులు ఉంటాయండి, గాజులు, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ ఉంటాయండి మనకి. మెట్లు అయితే ఈ పాత మెట్లు అండి. మనం వచ్చేటప్పుడు అయితే కొత్త మెట్ల మీద నుంచి రావాలి. ఇవి పాత మెట్లు. ఇవి మనమైతే మెట్లు దిగిపోయేటప్పుడు కూడా వాన పడుతుందండి, కానీ మనకి వానకు నానకుండా మనకి మొత్తము రేకులలాగా వేసేసినారండి. మనకి వాన అయితే నానిపోము ఇక్కడైతే. ఇక్కడైతే మేము కూడా వచ్చేటప్పుడు బాగా చేతి నిండా గాజులు అయితే వేయించుకొని వచ్చుకున్నామండి. నేను ఎప్పుడైనా మదిలేటి స్వామిలోకి పోయినాను అనుకో, కంపల్సరీగా గాజులు వేయించుకోవడం, అక్కడ మా నాతో వచ్చిన వాళ్ళకి గాజులు వేయించడం నాకు చాలా ఇష్టము. అట్లా వేసుకుంటే కూడా మనకు చాలా మంచిది. మనకి మెట్ల మీద అయితే చాలా బురదండి, జాగ్రత్తగా దిగాలి, జారుతాయి కదా, అందుకని చాలా నిదానంగా దిగినాము. ఆ బురద అయితే ఎక్కువ ఉంది కదా మనకి సాంలోకి పోయి. ఇక్కడైతే ఆంజనేయుల స్వామి విగ్రహం ఉందండి ఆయనది. ఇంకా నేనైతే కింద పోయేంత వరకు గోవిందలు పెడుతూనే ఉన్నానండి. ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయండి, మద్దిలేరు వాగని, ఇక్కడనే వాగు ఉంటుంది మనకి. ఈ నీళ్ళే మనకి అక్కడ దాకా పోతే అక్కడ అందరూ స్నానాలు చేస్తారండి. అక్కడ స్నానం చేసి మదిలేటి స్వామి దర్శనం చేసుకుంటారు. మేమైతే ఇంకా మేము స్వామిని చేసేటప్పుడైతే అక్కడే స్నానం చేస్తాము. ఇప్పుడైతే ఇంటి దగ్గరే కదా స్నానాలన్నీ అయిపోయి కొట్టుకొని వచ్చినాము. ఈ చలికి కూడా చాలామంది అక్కడ స్నానాలు చేస్తున్నారండి నిజంగా. మనమైతే గుడి దగ్గరికి వచ్చేసినామండి. ప్రతి మెట్టుకి పూజ చేసినారండి. ప్రతి మెట్టుకి గోవింద నామాలు పెట్టినారు. నేను మదిలేటి స్నానం చేసేటప్పుడు ప్రతి మెట్టుకి గోవింద నామాలు పెడతానండి నేను కూడా. ఇంకా మదిలేటి స్వామి గోవింద మనం పోతున్నాగానే మనకి వినపడుతూ ఉంటాయి గోవిందలు చాలా బాగా పెడుతుంటారు నిజంగా. అది వింటుంటే చాలా మందికి, ఒక ఆమెకి ఇంకా స్వామి ఒళ్ళెకి కూడా వచ్చినాడు. ఇంకా ఆమె చాలా గట్టిగా అరుస్తుంది మేము పోయేసరికి గుళ్ళోనే. మనకి గుడి కనపడుతుందండి చూడండి. మెట్లయితే చాలా ఎక్కువ ఉంటాయండి. మనం స్వామిని చూడాలన్నా ఎంతో అదృష్టం చేయాలి నిజంగా. నేనైతే ఈసారి నాకు చెప్తే కూడా ఏడుపు వస్తుంది నిజంగా.
లాస్ట్ వారం వచ్చింది కదా, పోతామా పోలేమా, వానలు ఎక్కువ ఉన్నాయి కదా, అందులో మా పిల్లలకి ఇద్దరికి జ్వరం వచ్చింది. ఇంకా ఎట్లా ఈ వాన పడుతుంది, బయటికి పోవాలన్నా లేదా అనుకుంటూ ఉన్నాము. దేవుడా ఎట్లయినా సాయం చేయి అనుకుంటూ ఉన్నాను దేవుణ్ణి. మరి దేవుడు అయితే చాలా కృప చూపించి పిల్లలకి ఇద్దరికి బాగా అయిపోయింది జ్వరము. మేము పోవాలనుకున్నాము కాబట్టి నిజంగా ఇద్దరు చాలా బాగా అయినారు. అందుకనే మేము అందరం పోయినామండి. అంత వానలో కూడా నానిపోయి వచ్చినాం కదా, మళ్ళీ పిల్లలు కూడా ఏం లేదండి. ఆ దగ్గు జలు కూడా మొత్తం తగ్గిపోయినాయి, ఏ మాత్రం లేవు. ఇక్కడైతే మనము కాళ్ళు కడుక్కోవాలి కదండి. ఫస్ట్ మనం నీట్గా కాళ్ళు కడుక్కొని మనం దేవుని దర్శనానికి పోవాలి. మా పెద్ద పాప నేను కాళ్ళు కడుక్కున్నామండి. ఇక్కడైతే దండలు, మనకి తులసిమాల, అట్లానే మల్లెపూల దండలు, మనకి ఏ దండలు కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. మా ఆయన తీసుకుంటున్నాడు ఆల్రెడీ. మేమైతే దర్శనానికి పోతున్నామండి. మనకి ఇంకా మనుషులు కొద్దిగా తక్కువనే కానొస్తున్నాయండి, వర్షాకాలం కదా. మేము కొంచెం లేటుగానే పోయినాము, అందుకని మంది అప్పటికే దర్శనం చేసుకొని చాలా మంది వెళ్ళిపోయినారు. పొద్దున్నే 4 నుంచే దర్శనం చేసుకుంటారు. మనం గుడి వరకే తీయాలండి, గుడిలో తీయకూడదు కదా వీడియోను, అందుకని గుడి వరకే చూపిస్తానండి. గుడి లోపలికి పోయేంత వరకు అయితే వీడియో తీసినాము. తర్వాత గుడి లోపలికి పోయినాక మటుకు వీడియో తీయకూడదు కదా, తీయలేదు. మనం పొద్దున్న పోతే చాలా మంది ఉంటారండి. మేము కొంచెం ఎండవన్నాక పోయినాం కాబట్టి చాలా మనుషులు అయితే తక్కువ ఉన్నారు. మనం అదే గుడిలోకైతే ఇప్పుడు పోతున్నామండి. కానీ చాలా బురద ఎక్కువగా ఉంది, మనం జాగ్రత్తగా పోవాలి. ఇక్కడైతే కొంచెం గుడి పైన తీయమన్నానండి. ఇక మనం గుడిలోనైతే వీడియోలు తీయకూడదు కదా, అందుకనే తీయలేదండి. మధ్యలేడు సాంకి గోవింద గోవింద అనుకుంటే పోయినామండి లోపలికి. ఫస్ట్ మధ్యలేడు స్వామి దర్శనం అయిపోయినాక మనం అమ్మవారిని, లక్ష్మీదేవమ్మని కూడా మనం దర్శనం చేసుకోవాలండి. మధ్యలేడు స్వామికి బియ్యం బ్యాలు ఇచ్చినాక తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి. పోయి లక్ష్మీదేవమ్మని కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ గోవింద నామాలు పెడుతున్నారండి, అక్కడ నామాలు పెట్టించుకొని ప్రసాదం పెడుతున్నారు. శనగ గుగ్గిళ్ళు ప్రసాదం పెట్టినారు. ఇంకా నామాలు అయితే పెట్టించుకున్నామండి. పెట్టించుకున్న తర్వాత శనగ గుగ్గిళ్ళు కూడా పెట్టించుకున్నాము. ప్రసాదం అయితే ఇంకా నేను తినేసినానండి. ఎంబడే నాకు ప్రసాదం అంటే చాలా ఇష్టం, ముందే తినేసిన. ఇంకా పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు కదా,
మదిలేడు స్వామిని అట్లానే లక్ష్మీదేవమ్మని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా చాలా బాగా జరిగింది. మళ్ళీ బుడద బుడద ఉన్నాయని కాళ్ళు కడుక్కున్నారు. నేనైతే కడుక్కోలేదు, కడుక్కోకూడదు కదా మన ఇంటికి పోయేంత వరకు. కాళ్ళని నేను కడుక్కోలేదు, మా వాళ్ళైతే కడుక్కున్నారు. కానీ ఎప్పుడైనా మనం గుడికి పోయినప్పుడు కాళ్ళు కడుక్కోకూడదండి. మనం గుడికి ఇంటికి వచ్చేంత వరకు కాళ్ళు కడుక్కోకూడదు. నేనైతే కడుక్కోలేదు, పర్వాలేదు బుడదనే కదా ఉంటే ఉన్నీలే అనుకొని అట్లానే ఎక్కొచ్చినాము. ఇంకా ఎక్కేటప్పుడైతే కొంచెం మా అక్కకైతే మా కాళ్ళ నొప్పులు ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి కానీ నాకు తక్కువ ఉన్నాయి, ఆమెకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆమె ఎక్కుతుంది పాపము, అందుకే చాలా సేపు నిలబడి ఎక్కింది. ఇంకా ఆమె కోసం నేను కూడా నిదానంగా ఎక్కినాను. మా ఆయన పిల్లలైతే ముందే వెళ్ళిపోయినారు, వాళ్ళు హుషారు కదా, దెబ్బ ఎక్కినారు. మేము కొంచెం నిదానం కదా. ఇంకా మేమైతే కారు కొంచెం చివరిలో పెట్టినారు, అందుకని కారు కోసం నిలబడినామండి. ఇంకా కారు అయితే ఎక్కినామండి. ఎక్కిన తర్వాత ఇంకా వీడియో తీసినామండి. మేమైతే కారు ఎక్కిన తర్వాత పోయేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు వీడియో తీసినామండి. ఇదంతా చాలా మంది అయితే వెళ్ళిపోయినారండి, అంతమంది లేరు. ఎండల కాలం అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది మనకి. మే నెల ఏప్రిల్ నెలలో అయితే మనకి స్థలాలు కూడా దొరకవు. మనం ఎక్కడంటే అక్కడ టెంటులు వేసుకొని మదిలేడు స్వామిని చాలా అంటే చాలా బాగా చేస్తుంటారు. చాలా మంది, కొన్ని వేలు కాదు లక్షల మంది వస్తుంటారు. అంత బాగా జరుగుతుంది మదిలేడు స్వామిది అంటే. అంత దైవం గల దేవుడు అండి నిజంగా. ఏది అడిగినా సరే లేదు అనకుండా ఇచ్చే దైవం అండి మదిలేడు స్వామి అంటే. అంత ఇష్టం నాకు నిజంగా. మళ్ళీ మా మామయ్య అత్తయ్య వాళ్ళు మదిలేడు స్వామినే చేసేవాళ్ళు. మాకు అప్పుడు పాలు పెరుగు నెయ్యి ఉండేది కదా. ఫస్ట్ బరగొడ్డు ఇచ్చినా సరే నెయ్యి ఫస్ట్ మా అత్త మదిలేడు స్వామికి ఇచ్చి వచ్చినాకనే అందరినీ తిననిచ్చేదంట. అంతవరకు తినిచ్చేది కాదు. మళ్ళీ బియ్యం బ్యాలు కూడా అట్లనే ఇచ్చేవాళ్ళు. మేము వచ్చే దారిలో అయితే కుమ్మసేరు ఆంజనేయ స్వామి ఉన్నాడండి, అక్కడ కూడా పోయి చూడాలని కుమ్మసేరు ఆంజనేయ స్వామికి కూడా వచ్చినామండి. ఆడ కూడా చూద్దాము, ఇంత దూరం వచ్చినాం కదా అని ఆడ కూడా దిగినాము. ఆడ కూడా చూసుకున్నామండి, ఆయన కూడా చూసుకున్నాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.